దేశద్రోహం కేసులో యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ను రిమాండ్ చేసిన గన్నవరం పోలీసులు కోర్టుకు సమర్పించిన రిపోర్టులో సంచలన విషయాలు బయటపెట్టారు. నిషేధిత మావోయిస్టు సంస్థ వైపు యువతను ఆకర్షించేలా రావణ్ ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేలా అతడి తీరు కనిపిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే ఉద్దేశంతో ఉన్న రావణ్ ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలో రెచ్చగొట్టేలా మాట్లాడారని వివరించారు. అవమానకరమైన అసభ్యకరమైన వ్యాఖ్యలతో పదవుల్లో ఉన్నవారిని దూషించారని పేర్కొన్నారు. వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం వైషమ్యాలు సృష్టిస్తున్నారని తెలిపారు. మావోయిస్టు భావజాలాన్ని రావణ్ ఫోన్లో గుర్తించామని, మావోయిస్టు హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు చేశారని వివరించారు. దేవుళ్లను అవమానించడం, కించపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, రావణ్ అని పేరు పెట్టుకోవడం కూడా అందులో భాగమేనన్నారు. అతనికి సహకరిస్తున్న వారెవరో తేల్చాల్సి ఉందని, విచారణకు నిందితులు సహకరించడం లేదని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టు భావజాలం వ్యాప్తి, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రావణ్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ గన్నవరానికి చెందిన జనసేన నాయకుడు శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రావణ్పై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో గన్నవరం కోర్టు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించడంతో రావణ్ను నెల్లూరు జైలుకు తరలించారు.